తోపుదుర్తి బ్రదర్స్ మీ పేరు మీ అన్నయ్య పేరు చెప్తే ఏ స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ ఉందో అదే స్థాయిలో నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంది ప్రకాష్ రెడ్డి గారు. లెట్స్ వెరిట్. వాడుకొని వదిలేయటంలో తోపుదుర్తి ఫ్యామిలీ తర్వాతనే గంగుల భానుమతి చాలా జాగ్రత్తగా ఉండాలి, అండ్ బై ద సేమ్ కనుముక్కలకు చెందినటువంటి సానే ఉమా ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పైటాల సునీత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అవును కదా, గంగుల కుటుంబాన్ని చంపింది మేమే కదా, సానే కుటుంబాన్ని చంపింది మేమే కదా, పరిటాల సునీత భర్త రవీంద్ర కదా చంపింది వాళ్ళని. వాళ్ళ కుటుంబాలను నాశనం చేశారు, వంశాలు లేకుండా చేశారు. మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డి హత్య వెనుక పరిటాల కుటుంబం హస్తం ఉంది. కనుముక్కల సానే చెన్నారెడ్డి మరియు ఆయన కుమారులు రమణారెడ్డి మరియు ఓబులరెడ్డి గారి హత్య వెనుకల కూడా పరిటాల రవీంద్ర హస్తం ఉంది. మొత్తం హత్యలన్నీ వాళ్ళే చేయించి ఈరోజు రాజకీయం కోసం కాదా, మేమందరం ఒక కుటుంబంలా ఉంటే ఏదైతే మద్దిలచేరు కుటుంబం కానీ గంగుల భానుమతి కానీ లేదా సాని కుటుంబం మేమంతా ఒక కుటుంబంలో ఉంటే మా మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయంగా ఆమె మాటలు మాట్లాడేదే కానీ ఆమెను ఎవ్వరూ కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఆమె మహానటి అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో ఆమెకు తాకీదులు ఇచ్చినారు. ఆ విధంగా వాడుకొని వదిలేయడానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షుడు. ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబం సానే చెన్నారెడ్డి కుటుంబానికి మేము సాయం చేసేటువంటి స్థాయిలో మేము ఉన్నామా? ఒక మాజీ ఎమ్మెల్యే కుటుంబము మద్దిలచేరు నారాయణ రెడ్డి కుటుంబానికి సాయం చేసేటువంటి స్థితిలో మేమున్నామా? వారికి ఏదైనా పదవులు ఇవ్వాలన్నా ఇంకొక ఆదాయ మార్గాలు చేయాలన్నా ముఖ్యమంత్రి గారితో నేరుగా సంబంధాలు కలిగినటువంటి కుటుంబాలు కదా. అది ఆ స్థాయిలో ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమం. మా శక్తి మేర భానుమతి గారికి కానీ మద్దిలచేరు సూరి తమ్ముడు సుధీర్ రెడ్డికి కానీ ఇప్పుడు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన, వైఎస్ఆర్ యూత్ ప్రెసిడెంట్ ఆయన. సో వారికి కానీ మేము అండగానే నిలబడి ఉన్నాం. అదేవిధంగా కనుముక్కల కుటుంబానికి కూడా మేము అండగానే నిలబడి ఉన్నాం. కనుముక్కల కుటుంబం మీద బురద జల్లేటువంటి కార్యక్రమాలు గతంలో పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రక్త చరిత్ర సినిమా పేరుతో బురద జల్లే కార్యక్రమాలు చేస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించినాం. ఎప్పుడు కూడా మా మధ్య ఎటువంటి కూడా అభిప్రాయ భేదాలు లేవు. మరి గంగుల భానుమతి గారు అనేక వేదికల మీద చెప్పింది మా అన్నను మళ్ళీ గెలిపించుకోవాలా, ఇది నా చివరి కోరిక అని కూడా చెప్పింది. మా మధ్య ఆ ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయి కూడా. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీని ఉంచకూడదు, ఉండకూడదు, అందుకే పెద్దారెడ్డిని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా రానివ్వటం లేదు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ యస్మిత్ రెడ్డి అనేటువంటి వాదన ఉంది. తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో వైసీపీని లేకుండా చేయటం సాధ్యమయ్యే పనేనా? ఎక్కడ కూడా సాధ్యం కాదు. పరిటాల రవీంద్ర చంపిరి, పరిటాల సునీత వచ్చినా లేదా అంతే. మీకు హత్యల ద్వారా ఒక పార్టీని చంపుతామంటే అది సాధ్యం కాదు. ఆ వర్గం ఇంకొక నాయకుని ఎత్తుక్కుంటుంది. మీరు ఫ్యాక్షన్ ద్వారా రానివ్వకుండా పోతే మీరు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో జరిగే ఎలక్షన్ల రోజు ప్రజలు వచ్చి స్వేచ్ఛగా ఓట్లు వేస్తారు కదా. ఎలక్షన్ కమిషన్ చేతుల్లో బందోబస్తు ఉంటుంది. మీకు ఉదాహరణకి 2014 నుంచి 19 మధ్యలో పరిటాల సునీత మంత్రిగా ఉన్న కాలంలో 5 సంవత్సరాల పాటు నన్ను వారి సొంత మండలం రామగిరి మండలంలోకి రానివ్వలే. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే అధికార యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకుందో దాని తర్వాతనే నేను ప్రచారానికి ఆ మండలంలోకి వెళ్ళాను. అది కూడా పోలింగ్కు ముందు చివరి 4 రోజుల్లోనే ప్రచారానికి వెళ్ళాను నేను. అంటే 5 ఏళ్ళు సంపూర్ణంగా ఆ మండలంలోకి వెళ్ళలే. ఫలితం ఏమైంది? మీ మెజారిటీలు చాలా పడిపోయినాయి. నేను 26,000తో గెలిచాను. అంటే దౌర్జన్యాన్ని ప్రజలు సహించరు. నువ్వు మాకు ఏం చేసినావు 5 ఏళ్ళని అంటారు. నువ్వు ఎంత చేసినా కూడా ప్రశ్నిస్తారు. నువ్వు ఎంత చేసినా కూడా, నేనే ఉదాహరణ, ఎంత చేసినా కూడా అసంతృప్తి అనేది తీరదు, సంతృప్తి పడరు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వర్గాల వారు కొంత తృప్తి పడవచ్చును, నేను పర్వాలేదు లేప మా ప్రకాష్ రెడ్డి అనుకోవచ్చును, వారికంటే మేలు కదా అని అనుకోవచ్చును. కానీ ఎక్స్ట్రీమ్గా సూపర్గా చేశాడనేసి ఎవరు భావించరు. ఎంత చేసినా 2,73,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాలోకి వేసిన జగన్మోహన్ రెడ్డి గారికే మార్కులు వేయలేదు ఈ జనం.